అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనం చూస్తుంది బలగంపేట రేణుకా ఎల్లమ్మ వారి గుడి. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యామంటే ఎల్బీ నగర్ నుంచి బలగంపేట వెళుతున్నామండి. అలా వెళ్ళాక ఇక్కడ అమ్మవారి రోడ్డు మీద అమ్మవారి గుడి పడుతుందండి, మండపం. అలా అమ్మవారి మండపం దగ్గరికి వెళ్ళేసి కొబ్బరికాయ తీసుకొని అలా అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళేసి నమస్కారం చేసుకొని అక్కడ అలా కొంచెం ముందుకు వెళ్ళేసి అమ్మవారి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే స్థలం ఉంటుందండి. అక్కడ అమ్మవారి దగ్గర కొబ్బరికాయ కొట్టేసి అలా కొంచెం ముందుకు నడుచుకుంటూ వచ్చేస్తే ఇక్కడ వినాయకుడు ఉంటాడండి. వినాయకుడికి నమస్కారం చేసుకోవాలండి. చేసుకొని అలా కొంచెం ముందుకు నడుచుకుంటూ వస్తే అమ్మవారి గజస్తంభం పడుతుందండి. గజస్తంభం ముందు అమ్మవారికి అయిన జ్యోతి ఉంటుందండి పైన. ఆ జ్యోతి కింద అమ్మవారి నిజరూపమైన అమ్మవారి బావిలో పుట్టిన బలగంపేట ఎల్లమ్మవారు ఉంటారండి. ఇక్కడ అమ్మవారి ప్రత్యేకత ఏంటిదంటే అని మనం మనస్ఫూర్తిగా ఏది కోరుకున్నా తల్లి లేదనకుండా ఇస్తారండి అమ్మవారు. ఇక్కడ అమ్మవారిని మనం అలా అమ్మవారిని మొక్కున్నాక మొక్కులు సమర్పించుకోవటానికి ఇక్కడ ఉత్సవ విగ్రహాలు ఉంటాయండి అమ్మవారి. ఇక్కడ ఉత్సవ విగ్రహాలు అమ్మవారికి ఒడి బియ్యం పోస్తారు, మొక్కుకున్న మొక్కులు సమర్పించుకుంటారండి. ఇక్కడ అలా కొంచెం బయటకు వచ్చాక ఇక్కడ కొంచెం షాప్ ఉంటే అక్కడ నేను గుర్తుగా అమ్మవారి గుర్తుగా బొమ్మ తీసుకున్నానండి. అందరూ తప్పకుండా చూడండి బలగంపేట.